కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సంభవించిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరామర్శించారు. ఆయన బాధితులను ఓదార్చి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం మృతుల కుటుంబాలకి 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 2 లక్షల సహాయం అందించిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని, మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా కేవలం పూట గడవడం కోసం కూలీ పనులకు వెళ్లిన నిరుపేదలని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు పునరావృతం కాకుండా అమాయకుల ప్రాణాలు చెలగాటం ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాణసంచా కేంద్రాల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. వినపడొస్తుంది? మీకేం రీసౌండ్ లేదు కదా? మీ మీడియాలో రీసౌండ్ ఏమైనా ఉందా? ఓకే, అందరికీ సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండాలయా. నమస్కారాలు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూసాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలామంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ వేసాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత కూడా 2వ సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ 4 సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్ట్లే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా
20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్ళు లేకపోతే ఇళ్ళు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్గా యాక్ట్ చేసి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, చనిపోయిన వారందరూ కూడా ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకారం చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పేపర్ మీద జాతరలు పండుగలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అడిషనల్ గా 5 మంది అదనంగా ఉన్నారు. ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. 5 మంది పనిచేయాల్సిన చోట 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్ గా ఉన్నారు. ఎవరు ఇన్స్పెక్షన్ లేదంటే మటుకు అదనంగా తీసుకొని చేయడం జరుగుతుంది. వృత్తి చాలా డేంజరస్. అదే ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుతూ భవిష్యత్తులో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ఇది ఒకటి లైవ్లీహుడ్ పోతుంది, ఇంకోటేమో నామ్స్ ఎలా చేయాలనే దాంట్లో ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే ముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు దాదాపు 20 lakhs వృద్ధులకి ఇవ్వాలని, మిగతా ఖర్చు ఎంత అవుతుందో వాళ్ళకి గాయపడ్డ వారందరికీ ముఖ్యంగా మృతుల కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశ సానుభూతి, అలాగే 20 లక్షల ఎక్స్ప్రెషన్